నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేపాటికి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, తుంగభద్ర ఈ 5 నదుల ఇన్ఫ్లో గురించి అయితే మీకు క్లుప్తంగా అయితే వివరిస్తాను. ముఖ్యంగా ఆల్మట్టి గురించి తెలుసుకుందాం. ఆల్మట్టిలో ఈరోజు అనగా 15వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం ఈరోజు ఇన్ఫ్లో వచ్చేసి 423 క్యూసెక్లు అయితే రావడం జరిగింది. భారీగా తగ్గిపోయింది. మనకు ఇన్ఫ్లో అయితే పెద్దగా లేదు. బయటకు వచ్చేసి ప్రవాహం అయితే 0 నుండి మనం చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేపాటికి పూర్తి నిల్వ శాతం వచ్చేసి 89 టీఎంసీల 1400 క్యూసెక్స్ మాత్రమే ఉందన్నమాట. దరిదాపు ఒక 23, ఒక 10, 33 టీఎంసీలు అయితే తక్కువగా ఉంది. అలాగే నారాయణపూర్ చూసుకున్నట్లయితే ఈరోజు ఇన్ఫ్లో వచ్చేసి 0, బయటకు వచ్చేసి 1517 క్యూసెక్స్ మాత్రమే బయటికి నీళ్ళకి తాగునీటి కోసం అవసరాల కోసం వదులుతున్నారు. ఇది ఫుల్ స్టోరేజ్ వచ్చేసి 33 టీఎంసీల 31 టీఎంసీలు. ప్రజెంట్ అయితే 20 టీఎంసీలకి తక్కువగా ఉంది. 19.460 క్యూసెక్స్ తెగిన ఉందన్నమాట. ఇక జూరాలో వచ్చేసి ఇన్ఫ్లో 0 ఉందండి. అలాగే బయటకు వచ్చేసి 532 టీఎంసీలు అయితే వదులుతున్నారు తాగునీటి అవసరాలకు. ఫుల్ డ్యామ్ స్టోరేజ్ వచ్చేసి 11.94, 12 టీఎంసీలకు కొద్దిగా తక్కువ. ఈ రోజుకి వచ్చేపాటికి మనం ఇన్ఫ్లోస్ అయితే లేవు కాబట్టి 5 టీఎంసీల 40 క్యూసెక్లు అయితే ఉందన్నమాట. ఇక శ్రీశైలం వచ్చేసి ఇన్ఫ్లో లేదండి ఈరోజు కూడా. బయటకు కూడా 0నే. డ్యామ్ సామర్థ్యం వచ్చేసి 215 టీఎంసీలు. ప్రస్తుతానికైతే తగిన 41.89 క్యూసెక్స్ మాత్రమే వదులుతున్నారు. 41 టీఎంసీల 890 క్యూసెక్స్ ఏమో ఉందన్నమాట. ఇక తుంగభద్ర జలాశయానికి వచ్చేసి 4860 క్యూసెక్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ రిపోర్ట్, మార్నింగ్ కాదు. అయిన తర్వాత బయటకు వచ్చేసి 656 క్యూసెక్స్ అయితే వదులుతున్నారు. ఫుల్ డ్యామ్ స్టోరేజ్ వచ్చేసి 105 టీఎంసీలు. ప్రజెంట్ వచ్చేసి 25 టీఎంసీల చిల్లర అయితే ఉండింది. ఒక 25.5 టీఎంసీలకి తక్కువగానే ఉంది. ఇంకా పెద్ద మొత్తంలో అయితే లేవు. చాలా మటుకు డ్యామ్లు అనేటివి ఎక్కడ చూసుకున్నా కూడా కంపేర్ చేసుకున్నా గత ఏడాదికి ఈ ఏడాదికి ఎక్కడ ఛాయలేదు అనమాట. ఈ భద్రా డ్యామ్లో కూడా మనం చూసుకోవచ్చు. ఒక 20 టీఎంసీలు 25 టీఎంసీలకు మించి పోవడం లేదు తుంగభద్ర డ్యామ్లో కూడా. ఎందుకంటే పైన తుంగలో కూడా బంద్ చేసి ఉన్నారు. భద్రా డ్యామ్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు అట్లీస్ట్ 25 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. శ్రీశైలం అసలుకి నిండే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీనికి మళ్ళా ఎప్పుడు నిండుతుందో అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ జలాశయాలు నమ్ముకొని చాలామంది పంటలు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల కొన్ని ఏళ్ళ నుంచి ఈసారి ఉన్నంత డ్రై కండిషన్ ఎప్పుడూ కనిపించలేదేమో. ప్రజెంటు సిచ్యువేషను అలా డిమాండ్ చేస్తుంది. ఈ వర్షాలు లేమి కారణం పైన ఎగునున్న ప్రాంతాలలో కూడా వర్షాలు అయితే లేకపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడిందని అయితే క్లుప్తంగా తెలుపుతున్నారు. అధికారులు కూడా స్పందించడం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ముందుకు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆరుతడి పంటలు పెట్టుకునే కూడా అవకాశం లేదు, సాగు కూడా అవకాశం లేదు. అయిన తర్వాత తాగునీటి అవసరాలు మాత్రమే తీర్చడానికి ఈ ఉపనదులు కలిగి కూడా చేస్తారు. ఏదో ఒక నిండి తెగిన నదులు కూడా అనుసంధానం అయితే చేస్తారు. అయినా కూడా ఏ డ్యామ్లో కూడా ఇప్పుడు జూరాల కూడా తక్కువగానే ఉంది. నారాయణపూరు, ఆల్మట్టి ఒకటే కొంచెం నీరుండేది. మనం చూసుకోవచ్చు. ఆల్మట్టి అయితే పూర్తి స్థాయిలో నిండే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి ఈ వారం లోపల ఏమన్నా భారీ వర్షాలు చెలరేగి తెగినా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు 90 టీఎంసీలు అనుకోండి, కొన్ని తక్కువ. ఇక్కడ వచ్చేప్పటికి మనం ఈరోజు ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 423 క్యూసెక్స్ మాత్రమే ఉంది ఇన్ఫ్లో. పెద్దగా అయితే ప్రవాహం లేదు, బంద్ అయింది. ఈ వారం లోపల మళ్ళీ అల్పపీడనం చెలరేగి మహారాష్ట్ర తదితర ప్రాంతాలలో, కర్ణాటక ప్రాంతాలలో ఎగునున్న పశ్చిమ కనుమలలో కూడా వర్షాలు పడితేగిన డ్యాములు నిండేది. ఈ ఆల్మట్టి నిండిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జూరాలకే వచ్చేస్తాయి. జూరాల ప్రాజెక్టు తక్కువ పరిమాణం, ఒక 5 టీఎంసీలు నిండిపోతుంది, 5-6 టీఎంసీలు నిండిపోతుంది. ఇంకా అయిన తర్వాత శ్రీశైలంకి అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ శ్రీశైలంకి ఇవి నిండాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. ఈసారి ఎక్కడే కానీ పత్తి వేసుకున్న రైతులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వరికి చాలా నీళ్ళు అవసరం, అన్నిటికీ డిమాండ్ అయితే పెరుగుతుంది.
ప్రతి ఒక్క పంట జాగ్రత్తగా చూసుకోండి రైతన్నలారా. మిరప మొక్కలు కూడా డిహైడ్రేట్కి గురై అంటే తడి పెట్టిన తర్వాత మళ్ళీ ఆరుదల అవుతుంది తొందరగానే. ఒక రోజు లోపలే తళ్ళు ఇచ్చుకున్నా కూడా చాలా మటుకు మొక్కలు అయితే చనిపోయినాయి అనమాట. కింద కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ లేదంటే మెట్లాక్సిల్ అనేది మీరు డ్రించింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ చేసుకున్నట్లయితే బాగుంటుంది. బ్లూ కాపర్ రూపంలో దొరుకుతుంది. లేదంటే కార్బనిజం ఎక్కువ పర్సెంట్ కావాలనుకుంటే యూపీఎల్ కంపెనీ వారిది కుప్రోఫిక్స్ అని ఒకటి వస్తుంది. 50% ఉంటుంది కార్బనిజం. మీరు ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మొక్కలు చనిపోయే దశలో ఉన్నాయి. వాటర్ లేని స్థితిలో ఉందన్నమాట. H2O లేకపోతే అసలుకి H2Oను వాటర్ అంటాం. ఈ వాటర్ లేకపోతే చాలా ఇబ్బందికి గురవుతుంది చెట్టు. అంటే నీళ్లు చాలా అవసరం అనమాట మొక్కలకు. చాలా మటుకు ఒక 3 రోజుల నుంచి 40-42 డిగ్రీల ఎండనైతే చూస్తున్నాం. ఈ డ్రై కండిషన్ అంతా పోయి మేఘావృతమై వర్షాలు కురవాలని కోరుకుంటూ మీ అర్జున్ రాజ్ ఉంటాను. మరి మరొక వీడియోతో మీ అర్జున్.